హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మనం స్వాధ్యాయంలో భాగంగా సీతాయనం బుక్ రీడింగ్ డే 32కి వచ్చేసామండి. సో నిన్న సెక్షన్ని కంటిన్యూ చేసుకున్నాం. సోమ నిర్గమనం అదే సెక్షన్ ఈరోజు కంటిన్యూ చేసుకునే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. తర్వాత సెక్షన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్? ఓకే డియర్ ఫ్రెండ్స్, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మీ 2 కళ్ళను చక్కగా క్లోజ్ చేసుకోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను క్రాస్ చేసుకోండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ ఈ కొన్ని క్షణాలు మనతో మనం ఉందా? ఎరుకతో ఉందా?
నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. చక్కగా ఇంకా ధ్యాన స్థితిలో ఉండేవాళ్ళు ఉంటూ ఈ ధ్యానాన్ని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు సెక్షన్ కంటిన్యూ చేసుకుందామా? అవును, చిన్నప్పుడు నేను గురుకులానికి వెళ్ళాను, నేను చెప్పాను. అంతేకాని గురువులు మహారాణి సీతను గురించి చెప్పిన కథకు వారితో పోట్లాడి నేను గురుకులం నుంచి వచ్చేశాను అని చెప్పలేదు. మా నాయనమ్మ మహారాజు రాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకొని ఉంటాడు. మహారాజు రాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకొని ఉంటాడు. ఏ సాధారణ స్త్రీ కూడా అన్ని సంవత్సరాలు వనవాసం, లంకలో బందీ కావించబడటం, తరువాత జీవించి ఉండేది కాదు అనేది. మళ్ళీ మాత పిల్లల జననం కోసం ఆశ్రమానికి వచ్చిన తరువాత మా నాయనమ్మ దానికి కూడా మనం అర్థం చేసుకోలేని కారణాలు ఉన్నాయి అని చెప్పేది. ఆమె మాత యొక్క అవ్యక్తతను నమ్మింది. అంతేకాక అయోధ్యలో ఆమె ఉనికి లేకుండా ఎన్నడూ లేదు. యజ్ఞం జరిగినప్పుడు ప్రతి క్రతువుకి ప్రతి ముఖ్య సందర్భంలోనూ ఆమె సాన్నిధ్యం ఉండేది. అతను ఈ మాటలు చెప్తూ ఉంటే అచ్చంగా సోమ సన్నిధిలో ఉన్నట్లు ఉంది. కొన్ని నిమిషాల పాటు మేము మౌనముగా ఉన్నాము. మీరు ఈ కథలు నాతో పంచుకున్నందుకు నేనెంతో కృతజ్ఞురాల్ని. నేను మీ నాయనమ్మ నాకు తెలిసినట్లే భావిస్తున్నాను. భవిష్యత్తులో కథలు చెప్పుకోవటానికి చాలినంత సమయం ఉంది. ముందు మనం ఇళ్లకు బయలుదేరాలి, లేకపోతే మీ నాన్నగారు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు చెప్పింది నిజమే. అయితే నాకు కూడా కొన్ని కథలు ఉన్నాయి, అవి మీరు తరువాత వింటారు అన్నాను నవ్వుతూ. కొన్ని నెలల క్రితం నేను మా అమ్మ, మాత సేవకురాలు సోమాని దర్శించాం. ఆమె చాలా వృద్ధురాలు, కానీ ఇంకా మాత తన చివరి సంవత్సరాలు గడిపిన ఆశ్రమానికి సమీపంలోనే ఉంటోంది. ఆమె మాత మహారాజు రాముడు గురించి ఎన్నెన్నో కథలు చెప్పింది. అతను కళ్ళు విప్పార్చి చూశాడు. ఆమె ఇంకా జీవించే ఉందా? నేను తల ఊపాను. నేను వెళ్ళి ఆమెను చూడాలి. నేను మిమ్మల్ని తీసుకువెళతాను. దాని గురించి మా నాన్నతో మాట్లాడదాం. నేను ఇంటికి వెళ్ళేసరికి నా ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా నాన్న నా వైపు ఒకసారి చూసి, ఈ ఏర్పాటు వల్ల నువ్వు అజిత్ సంతోషంగా ఉన్నారనుకోనా అన్నాడు. నా ముఖం
నా హృదయాన్ని బయట పెట్టినందుకు నేను చాలా సిగ్గుపడ్డాను. ఆ క్షణంలో మా నాన్న పట్ల ఉన్న కోపమంతా కరిగిపోయింది. ఆయన శ్రీరామునితో కలిసిన విషయాలు దాచటాన్న కోపం ఇంకెన్నడూ లేదు. ఏదైతే శ్రీరాముడు చెప్పాడో అది నాకు తెలిసింది కాబట్టి నాకు పోయింది ఏమీ లేదు. నువ్వు అతని కుటుంబం గురించి తెలుసుకోవలసినది ఒకటి ఉంది చెప్పాడు మా నాన్న. అతని నాయనమ్మ గురించా? మా తండ్రి అవును అని తల ఊపాడు. అతను నాకు చెప్పాడు, ఆమె నది పక్కన కూర్చొని ప్రార్థించేదని నాకు చెప్పాడు. అది అంత మాత్రమే కాదు, ఆమె సమాజంలో గొప్ప గౌరవం ఉన్న స్త్రీ. ఆమె తండ్రి బాగా ధనవంతుడు. ఆమె భర్త చిన్న వయస్సులోనే మరణించగా ఆమె ఒంటరిగా తన కుమారుణ్ణి అంటే అజిత్ వాళ్ళ తండ్రిని పెంచింది. అయితే మహారాజు మహారాణి వనవాసానికి వెళ్ళిన తరువాత ఆమె తన అందమైన దుస్తులను నగలను వదిలి సాధారణమైన దుస్తులు ధరించేది. తమ కుటుంబపు పెద్ద భవంతి నుండి ఒక సామాన్యమైన ఇంటికి మారింది. తనకున్న ప్రతిదీ అందరికీ ఇచ్చివేసింది. ఆమె మహారాజు మహారాణుల వలె సామాన్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చెప్పేది. వారు వనవాసంలో జీవించిన జీవితాన్ని ఆమె ఇక్కడ ప్రతిబింబించేది. అజిత్ తాము ఒకప్పుడు పేదవాళ్ళమని చెప్పాడు, కానీ ఆమె అంతటి సామాన్య మహిళ. మా తండ్రి నవ్వాడు. అది అతడి గ్రాహ్యత. అయితే దానికి బదులుగా ఆమె ఎంతో వినయం గల స్త్రీ అని చెప్పటం మరింత ఉచితంగా ఉంటుంది. ఆమె తన ఎంపిక వలనే పేదగా మారింది. అతను అదే గుర్తు పెట్టుకున్నాడు. అతనికి ఆమె గతం, ఆమె వదిలేసిన జీవితం గురించి తెలియదు. అనేక మంది స్త్రీలు ఆమెను అనుసరించి రాకుమారి సీత కోసం ప్రార్థించటానికి నది ఒడ్డున ఆమెతో కలిసేవారు. మీ నాయనమ్మ అంటే మా అమ్మ కూడా వాళ్ళతో ఒకరు ఆ విధంగా నాకు ఆ కుటుంబం గురించి తెలిసింది. లంకలో ఉన్నప్పుడు మహారాణి ఆహారం తీసుకోకుండా ఉన్న రోజులలో అజిత్ వాళ్ళ నాయనమ్మ అయోధ్యలో ఎంతోమందికి ఆహారం పెట్టేది. వారికి ఆహారం అందించటం ద్వారా ఆమె మహారాణి నిలిపి ఉంచుతున్నానని అనేది. ఆ సంవత్సరములో ఆమె కూడా చాలా తక్కువ ఆహారం, కేవలం జీవించి ఉండటానికి సరిపడా మాత్రమే తినేది. ఆమె వెలువరించిన ప్రేమ కేవలం మహారాజు మహారాణులను రక్షించటంలో తోడ్పడటమే కాక అయోధ్యను రక్షించటంలో కూడా తోడ్పడింది. ఎందుకంటే ఆమె ప్రజలకు వారితో బంధాన్ని నిలిపి ఉంచింది. ఆ 14 సంవత్సరాలలో తన రాజ్యం అనేక సార్లు దండయాత్రకు గురి అయినప్పుడు సోదరుడు సైన్యం మనల్ని రక్షించినట్లు కనిపించినా మౌనంగా ఆ స్త్రీలు చేస్తున్న ప్రార్థనలు మాకు ఎవ్వరికీ తెలియకుండా వారు చేసే సాధన, వారి వినయం, వారి అదృశ్య కార్యాలు, గుర్తింపు కోరుకోకపోవటాలు మమ్మల్ని రక్షించాయని నాకు తెలుసు. అతను నేను ఇదంతా అర్థం చేసుకునే వరకు ఆగాడు. అజిత్ తన నాయనమ్మను చాలా సామాన్యమైన స్త్రీగా వర్ణించాడు, కానీ ఖచ్చితంగా ఆమె ఎంతో గొప్పది.
అందుకే మీరు మన 2 కుటుంబాల మధ్య వివాహం ఏర్పాటు చెయ్యటానికి నిశ్చయించారా? అడిగాను నేను. ఆయన తల ఊపాడు. మళ్ళీ కొనసాగిస్తూ, నిజానికి ఈ ఆలోచనను నా మనస్సులో ప్రవేశపెట్టింది మన మహారాజు. నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము కనీసం నీ పెళ్ళి అన్న ఆలోచన చేయకముందే శ్రీరాముడు చూశాడా అది? అవును. ఆయన జీవితం ముగించబోయే ముందు ఒకరోజు మన ఇంటికి వచ్చారు. బహుశా నీకు అది జ్ఞాపకం ఉండి ఉండదు, కానీ ఆ సమయంలో ఆయన నిన్ను ఆశీర్వదించారు. ఆయన సెలవు తీసుకోబోయే ముందు నాతో చాలా సాధారణంగా, సుధామ యొక్క చిన్న కుమారుని నీ కుమార్తెకు తగిన భర్తగా పరిగణించాలి అని చెప్పారు. ఆయన అది ఎంతో సాధారణంగా చెప్పారు. ఆయన ఎప్పుడూ ప్రజలకు నియమాలు ఇవ్వరు, కేవలం సూచనలే. ఆ విధంగా ఆయన నాకు బోధించారు. తరువాత మమ్మల్ని మా సొంత నిర్ణయాలు తీసుకోమన్నారు. అయితే ఆయన మా మనస్సులలో ఒక ఆలోచన ప్రవేశపెట్టారు. నేను ఆయన ఈ సలహాను మరిచిపోయాను, కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆయన మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను సుధామాతో, అప్పుడు నాతో పరిపాలనలో పనిచేస్తున్న అతనితో మాట్లాడాను. మా తండ్రి నవ్వారు. నేను ఈ విషయం సుధామాతో చెప్పగానే అతను నాతో అదే అభిప్రాయాన్ని మహారాజు చాలా సంవత్సరాల క్రితమే సూచించారని తెలియచేశాడు. ఆ విధంగా మీ పెళ్లి నిశ్చయించబడింది. ఈ మాటలు విన్న నేను నిర్ఘాంతపోయాను. తన చివరి సంవత్సరాలలో శ్రీరాముడు మాత సంకల్పాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. మిగిలిన వారి విషయంలో కూడా ఆయన ఇలాగే చేస్తాడా అని అడిగాను నేను. అవును, తప్పకుండా మా నాన్న చెప్పారు. ఆయన అనేక మంది జీవితాల పట్ల శ్రద్ధ తీసుకునేవారు. అయోధ్య ఎంతో విస్తరించినప్పటికీ ఆయన దీనిని జనక మహారాజు నుంచి నేర్చుకున్నానని ప్రజలు చెబుతారు. మహారాజు జనకుడు తన చిన్న రాజ్యం విదేహాల్లో ఆరంభించిన దానిని ఈయన పెద్ద ఎత్తున అమలుపరిచాడు. మా తండ్రి కొనసాగించాడు. మీరు సోమతో మాట్లాడిన కొన్ని విషయాలు మీ అమ్మ నాతో చెప్పింది. నేను కూడా ఆమెతో కలుసుకుందామనుకుంటున్నాను. మనం మరొకసారి వెళ్దామా? ఆ ఆలోచనే నన్ను ఆనందంలో గంతులు వేయించింది. మనం అజిత్ను కూడా తీసుకువెళదామా అడిగాను నేను. ఆమె అతనిని కలుసుకోవటం నాకు ఇష్టం. సరే, చాలా త్వరలోనే ఆ ఏర్పాటు చేద్దాం. కొన్ని రోజుల తరువాత మా నాన్న నా వద్దకు వచ్చి మనం వచ్చే వారం వెళదాం అని చెప్పారు. కానీ అది ఆలస్యమయ్యింది. నేను అసహనానికి గురై మా అమ్మతో మనం నాన్న లేకుండా వెళదామా అన్నాను. కానీ ఆయన నేను కూడా వస్తాను అన్నారు. ఎట్టాకెలాగో ఒకరోజు నిర్ణయించారు. ఈసారి ఆలస్యం కాలేదు. 3 రథాలపై బయలుదేరాము మేము. మర్నాడు మేము చేరేసరికి ఆలస్యమయ్యింది. మా నాన్న ఆశ్రమంలో గురువులకు ప్రణామాలు అర్పించి తరువాత సోమ వద్దకు వెళదామన్నారు.
కానీ నేను సోమా వద్దకు వెళ్ళటానికి తొందరపడితే మా అమ్మ అజిత్ నాతో వచ్చారు. మేము ఆమె గుడిసె వైపు వెళుతుండగా ఒక ఋషి సోమా కుటీరము ఉన్న చోట నుంచి మాకు ఎదురు వచ్చాడు. ఆయన మమ్మల్ని ఆపి, మీరు సోమా కోసం వస్తున్నారా అని అడిగాడు. మా అమ్మ అవునని తల ఊపింది. ఆమె అక్కడ లేదు అన్నాడు. మరి ఎక్కడ ఉంది? మా అమ్మ అడిగింది. ఆయన నవ్వి ఊరుకున్నాడు. మా అమ్మ మళ్ళీ అడిగింది. ఆమె తన ఇంటికి వెళ్ళింది, మెత్తగా బదులిచ్చాడు. ఇలా ఈ మనస్సులో మిథులకు వెళ్ళిందా? మా అమ్మ అడిగింది. లేదమ్మా, ఆమె నిజమైన ఇంటికి. మా ముఖాలలో అయోమయాన్ని చూసి ఆయన కొనసాగించాడు. కొన్ని రోజుల క్రితం మాత స్వరం నన్ను పిలిచి వెంటనే సోమా వద్దకు వెళ్ళమని చెప్పింది. నేను ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉన్నాను, కానీ వీలైనంత వేగంగా వచ్చాను. నేను అరణ్యంలోకి వచ్చేసరికి ఇద్దరు అందమైన యువతులు నా వద్దకు రావటం చూశాను. వారిద్దరూ విశాలవంతమైన దుస్తులు ధరించారు. ఇక్కడ అరణ్యంలో ఆ విధమైన దుస్తులు ధరించిన వారిని చూడటం అసాధారణంగా ఉందనుకున్నాను. కానీ సోమాని చూడాలన్న తొందరలో ఉన్న నేను దానిని పట్టించుకోలేదు. వారు నా వద్దకు రాగానే ఆగారు. ముందు నడిచే యువతి నవ్వి, పుత్ర, సోమా నీకు అక్కడ కనపడదు. నేను ఇప్పటికే ఆమెను తీసుకువెళ్ళాను అంది. నేను ఆ స్త్రీలకు నమస్కరించాను. నేనేది విన్నానో గుర్తించక సోమా ఇంటి వైపు గబగబా అడుగులు వేయసాగాను. నేనెంతో దూరం వెళ్లకుండానే నాకు తోచింది నాతో మాట్లాడింది మాత. నాతో మాట్లాడింది మాత. నేను చూసింది మాత సోమాలను. నేను వెంటనే వెనకకు తిరిగి వారు కనిపించిన చోటుకి పరుగు తీశాను. కానీ వారి జాడ లేదు. ఆ ప్రదేశంలో సోమా యొక్క వృద్ధ శరీరము నిర్జీవంగా నేల మీద పడి ఉండటం కనపడింది. ఆయన మాట్లాడేటప్పుడు కన్నీరు కారింది. అయినా కొనసాగిస్తూ, నేను మాతని గుర్తించలేకపోయాను. నేను గుర్తించాలి అనుకోలేదు. గుర్తిస్తే ఆమె పాదాలపై పడి నన్ను కూడా తీసుకువెళ్ళమనేవాణ్ణి. కానీ వారి సచేతనమైన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేసి వారి పేరు మీద ప్రపంచానికి సేవ చెయ్యటానికే నేను ఈ భూమిపై నిలిచి ఉండాలన్నది శ్రీరాముడి మాటల ఇచ్చ. ఆ మాటలు అంటూ ప్రణామము చేసి అతను అడవి వైపు తిరిగాడు. మా అమ్మ ఏమీ మాట్లాడలేక బిగుసుకుపోయింది. సోమ మరణించిందన్న గ్రాహ్యతతో నా కళ్ళ వెంట నీరు కారసాగింది. మా అమ్మ కొంత తేరుకున్నాక అజిత్తో, గబగబా ఆ ఋషి వెనుక వెళ్ళు, త్వరగా వెళ్ళి వీలైతే ఆయన ఎక్కడ ఉన్నాడో చూడు అని చెప్పి కూలబడిపోయింది. అమ్మా, ఇదేమిటి? ఏడుస్తూ అడిగాను. మనం ఇప్పుడే పొందిన గొప్ప ఆశీస్సులను గ్రహించావా? నేను మాట్లాడలేదు. నేను చెయ్యగలిగిన ఆలోచన అంతా సోమా పోగొట్టుకున్నామని మాత్రమే. అజిత్ ఆయనను కనుక్కుంటాడేమో చూద్దాం. కానీ అదేమీ ప్రయోజనం లేకపోయింది. ఆ ఋషి అదృశ్యమయ్యాడు. ఆయన ఎక్కడ కనపడలేదన్న వార్తతో అజిత్ తిరిగి వచ్చాడు. ఆ రాత్రి సోమా వద్దకు వచ్చి మన అందరికీ పండ్లు తెచ్చింది ఆయనే. నీకు ఆయన జ్ఞాపకం ఉన్నాడా? మా అమ్మ నన్ను అడిగింది. నేను తల ఊపాను. కానీ ఆ ఋషి చాలా పొడవుగా ఉన్నారు. వారిద్దరూ ఒకటేనని నేను అనుకోవటం లేదమ్మా. నేను స్థిరంగా చెప్పాను. ఈయన ఒక్కరే. పరిమాణం మారుతుంది. నేను దానిని ఆ రాత్రి చూశాను, మళ్ళీ ఇవాళ.
అతని శరీరం నుంచి వెలువడుతోన్న అసాధారణ ప్రకాశాన్ని బట్టి అది చెప్పవచ్చు. ఆ రాత్రి ఆ ప్రకాశం గదినంతా పరుచుకుంది. ఈరోజు కూడా అది సూర్యుని ప్రకాశాన్ని మించి ఉంది. మీకు తెలుసా ఆయన ఎవరో? నేను అజిత్ ఇద్దరం మాట్లాడలేదు. ఆయన హనుమ అని నా నమ్మకం. ఆయన అనేక రూపాలలో ఎప్పుడూ విభిన్నంగా వస్తారు. దాని వలన ప్రజలు ఆయన హనుమ అని నా నమ్మకం. ఆయన అనేక రూపాలలో ఎప్పుడూ విభిన్నంగా వస్తారు. దాని వలన ప్రజలు ఆయనను తమ ప్రేమ వలన మాత్రమే గుర్తించగలరు. కేవలం ఒక శరీరం ద్వారా కాక ఆయన వెళ్ళబోయే ముందు మనలను చుట్టిన ప్రేమ తరంగాన్ని మీరు గుర్తించారా? అది ఆయన ఉనికికి సంకేతం. మా అమ్మ నా కళ్ళ నుండి కారుతున్న నీటిని తుడిచి నా చేతులు పట్టుకుంది. ఈరోజు శ్రీరాముడు సీతామాత నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చారు తల్లి. సోమ సమక్షంలో ఆనందం పొందుదాం. ఆమెను నువ్వు ప్రశ్నించాలనుకున్న విషయాలు జవాబు పొందలేనివి అయి ఉంటాయి. సోమాను చూసే బదులుగా నీకు హనుమా దర్శనం లభించింది. అది మీ ఇద్దరికీ లభించింది. బహుశా మీ పెళ్ళి కానుక అయి ఉంటుంది. ఆయన మనపై వర్షించిన ప్రేమను స్వీకరించి అది మీ హృదయాలలో పెంపొందించండి. అజిత్ను తాను విన్నది గాఢంగా చెలింపచేసింది. కానీ నేను ఇంకా సోమ వెళ్ళిపోయిన విషయాన్ని విచారిస్తూనే ఉన్నాను. నేను ఆమె గుడిసెకు వెళ్ళాలి అంటూ అటువైపు నడిచాను. మేం పొందిన ఆశీర్వాదం గురించి ఆలోచిస్తున్న వారిద్దరిని వదిలి గుడిసె లోపలికి వెళ్ళిన తరువాత నేను సోమ ధ్యానం చేసుకునే మెత్తపై కూర్చున్నాను. నేను నిన్ను ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళిపోయావు. నేను గొనిగాను. నేను ఆమెతో ఉన్నప్పటి ఒక సందర్భాన్ని, కేవలం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తావని ఆశిస్తున్నాను. కొంతసేపటి తరువాత అజిత్ వచ్చిన ప్రక్కనే కూర్చొని నా బాధను పంచుకుంటూ, ఆమె నీకెంతో ముఖ్యమైనది కదూ అని అడిగాడు. అది చెప్పటానికి నా దగ్గర మాటలు లేవు. ఆమె నా గతం గురించి కొంత చెప్పింది. నేను ఇంకా తెలుసుకోవాలనుకున్నాను. ఒక వింత నిశ్శబ్దం అలుముకోగా అతను, మహారాజు శ్రీరాముడు మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించిన కథ చెప్పనా అని అడిగాడు. అతని మాటలకు ఆశ్చర్యంగా చూశాను. ఆయన నిన్ను ఆశీర్వదించారా? అజిత్ తల ఊపి కథ మొదలు పెట్టాడు. ఆయన భూమి మీద ఉన్న చివరి రోజులలో మన మహారాజు ఎన్నో గృహాలు దర్శిస్తూ ఉండేవారు. పిల్లలను కలుసుకునేవారు. బహుశా ఆయన అయోధ్య భవిష్యత్తును చూస్తూ ఉండేవారేమో. ఆయన మా నాన్నను చూడటానికి వచ్చి పిల్లలను కలుస్తానని అన్నాడు. మేం ముగ్గురం అబ్బాయిలం. మా నాన్న మమ్మల్ని చూపించారు. ఆయన మా వైపు చూసి నన్ను పక్కకు తీసుకొని చాలాసేపు చూశారు. తరువాత మా నాన్నతో, మీ ఈ బిడ్డ పరిపాలనలోకి వెళ్ళాలి. అతను అరణ్యాలను చూసుకుంటాడు. అతనికి జంతువుల పట్ల గొప్ప ప్రేమ ఉంది. వాటి సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తాడని నేను నమ్ముతున్నాను. దాని గురించి సీత ఎంతో ఆనందిస్తుంది అన్నారు.
ఆ మాటలు నాకు జ్ఞాపకం లేవు, కానీ మా నాన్న ఈ కథ నాకు అనేక సార్లు చెప్పాడు. బహుశా అది జ్ఞాపకంలో ఉన్నప్పటికీ నిలిచిపోవాలని అయి ఉంటుంది. అతను మౌనం దాల్చాడు. కొంతసేపటి తరువాత అతను మళ్ళీ, నేను మహారాజును ఈ ఒక్కసారి మాత్రమే చూశాను కనుక ఆయన గురించి నాకు అంతగా జ్ఞాపకం లేదు, కానీ నాకు ఆయన కళ్ళు గుర్తున్నాయి. అటువంటి కళ్ళు నేనెక్కడా చూడలేదు. ఆయన ఆ రోజు మా అందరినీ ఆశీర్వదించారు. తరువాత నాతో, జంతువులు నిన్నెప్పుడు ఇష్టపడతాయి, వాటిని గురించి జంతువులు నిన్నెప్పుడు ఇష్టపడతాయి. జంతువులు నిన్నెప్పుడు ఇష్టపడతాయి, వాటిని గురించి ఎప్పుడు భయపడకు అన్నారు. మా తండ్రి వైపు తిరిగి, రాకుమారి సీతకు ఏ జంతువు పట్ల భయం ఉండేది కాదని, తమకు అప్పుడప్పుడు జంతువులే వెళ్ళవలసిన దారిని చూపేవని చెప్పారు. ఆ తరువాత మా తండ్రి నన్ను అప్పుడప్పుడు అరణ్యానికి తీసుకువెళ్ళేవాడు. నేను అక్కడ జీవరాశిపై ప్రేమ పెంచుకుంటానని. అయితే అప్పటికే నాకు ఆ ప్రేమ ఉంది. నేను దానితో సహా పుట్టాననుకుంటా. నేను అతనిని శ్రద్ధగా వినేసరికి ఓదార్పు పొందాను. అజిత్ నా విచారాన్ని పోగొట్టే విధానం అది అని నేను తరువాత తెలుసుకున్నాను. ఆయన చెయ్యవలసిందల్లా సంభాషణను శ్రీరాముడు మాటల వైపు త్రిప్పటం. దాంతో నా హృదయంలో ఒక ఆనందం సూక్ష్మంగా పరుచుకునేది. బహుశా నేను సోమాని కలవవలసిన అవసరం లేదేమో. ఆమె నాకు అవసరమైనదంతా చెప్పే ఉంటుంది. గతంలోకి మళ్ళీ తొంగి చూడకపోవటమే మంచిదేమో అన్నాను నేను. గతమే వర్తమానాన్ని ఇచ్చింది అన్నాడు అజిత్ నవ్వుతూ. గతంలో మనం పొందిన జ్ఞానం అంతా మన జ్ఞాపకంలో భద్రపరచబడి ఉంటుంది అనసూయ. మన భవిష్యత్తులోకి దృష్టి సారించాలి అనసూయ. మన గృహాలు సందర్శించినప్పుడు శ్రీరాముడు చేసింది అదే. ఆయన భవిష్యత్తుకు బీజాలు నాటాడు. రాబోయేదంతా ఆయన సృష్టియే అయినది మాతది. ఆయన సృష్టియే ఆయనది మాతది. నేను ఆ క్షణం ఎన్నడూ మరచిపోవాలనుకోను. నేను నెమ్మదిగా అన్నాను, మనం ఒకరికొకరు మరిచిపోకుండా చూసుకుందాం అన్న మాట ఇచ్చుకుందాం. అది మన పరస్పర ప్రతిజ్ఞ. సో ఇంతటితో సెక్షన్ క్లోజ్ చేసుకుందామండి. మళ్ళీ ఇదే సెక్షన్ని రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, చక్కగా సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు ఒక నిమిషం పాటు ధ్యానం చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని మనలో సంపూర్ణంగా నింపుకుందాం. ఓకే మాస్టర్స్, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని వెన్నుపూస నిటారుగా ఉంచి సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ అంతరంగంలోనికి ప్రయాణిద్దాం. ఎరుకతో ఉందాం.
మాస్టర్స్. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నెమ్మదిగా మీ కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. రేపటి సెక్షన్లో కలుసుకుందాం. కొంచెం కెమెరా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే ఆఫ్ చేశాను. సో రేపు కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. సీత, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అందరికీ షేర్ చేసుకుందాం. చక్కగా ఈ జ్ఞానాన్ని ధ్యానం చేసుకుంటూ విందాం. థ్యాంక్ యూ.